తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన మందు పుట్టిన దినంలో వివాహాలను జరుపుకున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని మేము కోరి ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీరు పొందుకుందరుగాక. మనకి ఈ దినమందు దేవుడు ఇచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించున్నారు. ఈ లోకంలో మనకి చాలా విరోధులు ఉంటారు. విరోధులు అంటే మనుషులు ఉంటారు. వారికంటే ప్రమాదకరమైనది శత్రువులు, దుష్టాత్మలు ఉంటాయి. దుష్టాత్మలు మనకు విరోధముగా అనేక కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాయి. మన ఆరోగ్యాల మీద దాడి చేస్తూ ఉంటాయి, మన తలంపుల మీద దాడి చేస్తూ ఉంటాయి, మన భక్తి విశ్వాసాలను చెదరగొట్టాలని దాడి చేస్తూ ఉంటాయి. మనుషులు కూడా ఉన్నారు. కానీ దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు తెలియజేస్తూ, మనకి ఎంతమంది విరోధులు ఉండవచ్చు. ఆకాశం మందలి దురాత్మల సమూహము మనకి విరోధముగా ఉండవచ్చు. మనుషులు మనకు విరోధులుగా ఉండవచ్చు. పరిస్థితులు, ప్రకృతి మనకు విరోధముగా ఉండవచ్చు. ఏది ఎలా ఉండినప్పటికీ దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నిజమే, మనకి విరోధులు అంటూ ఉంటారు. కానీ వారు మనల్ని ఏమీ చేయలేక నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. దేవుడు మన పక్షాన ఉంటే వారి పన్నాగాలన్నీ నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. దుష్టుడు వేసే ప్రతి విధమైన అగ్ని బాణము నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షాన ఉండాలి అంటే మనము దానికి ఎంతో ప్రయాసపడాలి, భక్తి చేయాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవునికి ప్రత్యేకింపబడిన వారముగా జీవించాలి, దేవుని చేత ఆశీర్వదింపబడిన జనము అని చెప్పుకునే విధముగా మనము భక్తి చేయాలి. అప్పుడు దేవుడు మనకి ప్రతి కీడును తొలగిస్తాడు, ప్రతి ప్రమాదమును తొలగిస్తాడు, మనకి విరోధమైనది ఏది లేకుండా చేస్తాడు. మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవరు అని ప్రశ్నించే విధముగా మనము కూడా ఆయనకు జనముగా ఉన్నప్పుడు విరోధి అనేవాడే ఉండడం. మనకి మనుషులు ఉండరు, దురాత్మలు ఉన్నా కానీ మనల్ని ఏమీ చేయలేకుండా అవి నిర్వీర్యమైపోతాయని మనం వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. ఎందుకని అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు కనుక అందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుడు మనకి ఏది ఇవ్వడానికి వెనుకాడతాడు అని వాక్యం తెలియజేస్తుంది. అవును కదా, తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించారు దేవుడు. మన కొరకు మన పాపములను, మన క్రియలను, లోక సంబంధమైన వాటన్నిటి నుండి మనకి విడుదల కలుగు చేయడానికి ఆయన రక్తము చిందించి మనకి పాప విమోచన కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారిని, ఏకైక కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని లోకమునకు పంపించిన దేవుడు మన అవసరతలు ఎందుకు తీర్చడు? మనకు పక్షాన ఎందుకు వ్యాజ్యమాడాడు? మన పక్షాన ఎందుకు కార్యాలు చేయడు అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు మన పక్షమున ఉంటే మనకు సమస్తమును అనుగ్రహించబడతాయి. మనం ఆయన బిడ్డలముగా జీవిస్తే మనకు సమస్తము జయకరముగానే జరుగుతుంది. మనము ఆయన బిడ్డలముగా జీవించవలసి ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు దేవుడు మన పక్షాన తన కార్యాలన్నీ నెరవేరుస్తూ జయం మీద జయమిస్తాడు. శోధనలు పడినా కానీ వాటి నుండి తప్పించే కృపను అనుగ్రహిస్తాడు. మన మార్గములను ఆయన సరళం చేస్తాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అవును కదా, యెహోవా మన పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. మనకేం చేస్తారు? శత్రువులు మనకేమి చేయలేరు. దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు మన కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. మన ఆపదలన్నింటినీ తప్పిస్తూ ఉంటాడు. మన ప్రమాదములన్నింటినీ తప్పిస్తూ ఉంటాడు. కనుక
ఆయన మనకి అన్నీ అయి ఉన్నాడు. దేవుడు అన్నీ అయి ఉన్నాడు. ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే సోదరులు, ఆయనే బంధువు, ఆయనే మిత్రుడు, అవన్నీ ఆయనే. కనుకనే మనల్ని అన్ని వేళలా సంరక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు. ఆయన కృపను మనకు ఎల్లవేళలా అనుగ్రహిస్తాడు. ఎందుకని అంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి మన కొరకు ఈ యాగము చేయించాడు దేవుడు. అందుకని ఆ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఉపవాస దినాలను గడుపుతూ ఉంటారు, ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉంటారు. కనుకనే దేవుడు మనల్ని శత్రు భయం లేకుండా జీవింపచేస్తాడు. మనము చేసే ప్రార్థన వల్లనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మన కీడంతటిని తొలగిస్తాడు, మన ప్రమాదం అంతటిని తొలగిస్తాడు, మనకి క్షేమమునిస్తాడు, రక్షణ ఇస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయనా, మీ ప్రియకుమారునే ఈ లోకమునకు మా కొరకే పంపినప్పుడు మాకు ఇంకా ఏమి ఇవ్వకుండా ఎలా ఉంటారు అని వాక్యం తెలియజేస్తున్నావు కదా ప్రభువా. మీరు సమస్తమును మాకు అనుగ్రహించే దేవా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న బిడ్డలందరికీ వారి అవసరం తీర్చి మీరు మహిమ పొందమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞానంతో నింపి విజయంతో నింపమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.